టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీపీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీపీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. చంద్రబాబును శనివారం నంద్యాలలో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తొలుత కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించి ఆ తర్వాత సుదీర్ఘ సమయంతో పాటు విచారించారు. వేకుజామున వైద్య పరీక్షల కోసం విజయవాడకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఏసీపీ కోర్టుకు తీసుకెళ్లారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా సిఐడి తరపు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత ఆయనను కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.